బ్యాక్ టు న్యూస్ కబుల్తులో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నేత పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. షేక్పేట ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని ఫ్లాట్ నెంబర్ 8C పేరుతో ఉన్న 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆపై అందులో నిర్మాణాలు సైతం చేపట్టినట్లుగా తెలిపారు. ఎంఆర్ఓ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించగా ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి షెడ్లు నిర్మించి వైన్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో ఎంఆర్ఓతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలు అన్నింటినీ సీజ్ చేశారు. ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదుతో పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తదితరులపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471 సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. పద్మ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో 2185 గజాల స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దీప్తి అవెన్యూ పేరుతో నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పాలేరు మాజీ శాసనసభ్యుడు ఒక కందాల ఉపేందర్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు పలు సెక్షన్ల కింద. అయితే ఇది ఎంతవరకు నిజము అనేది తెలియాల్సింది. అయితే 2085 గజాల స్థలం అంటే అత్యంత విలువైన స్థలం కావటం, అంటే ప్రభుత్వం ఉన్నంత సమయంలో వీళ్ళకి అనుమతులు ఇచ్చారా లేకపోతే ఏంటిది అనే దాని మీద వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ నిర్మాణాలని కూడా నిలిపివేసినట్టుగా నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ షేక్పేటకు సంబంధించిన ఎంఆర్ఓ అనితారెడ్డి మనకు అందుబాటులో లేదు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పేదాన్ని ప్రకారం ఎంఆర్ఓ ఫిర్యాదు చేసింది కాబట్టి దాని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. నిర్మాణాలు కూడా నిలిపివేయాలని చెప్పని వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చి అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఇది కొంత వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే పాలేరు మాజీ శాసనసభ్యుడు కందాల ఉపేందర్ రెడ్డి ఈ ఆక్రమణలు ఇట్లాంటి వాటికి మాత్రం దూరంగా ఉండే వ్యక్తిగా పేరున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు నిజము అనే దాని మీద కొంత సంశయం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ వార్త చక్కలు కొడుతుంది. అయితే కేసు నమోదు చేసింది షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి ఫిర్యాదు చేసింది మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. అయితే ఇతని పేరు మీద వేరే వాళ్ళు ఎవరైనా చేశారా లేకపోతే బంధువులు ఎవరైనా చేశారా అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.